యువతీ యువకులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ యావత్తు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి హైటెక్ సిటీ ఈ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటే ఒకప్పుడు కొండలు గుట్టలు ఏమీ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు. ఇటువంటి ప్రదేశంలో ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైటెక్ సిటీకి పునాదులు వేస్తే రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా దీన్ని పెంచటం వల్ల హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, అట్లాగే ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ ఇవన్నీ రావటం వల్ల ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వారి వారి కార్యాలయాలు వారి వారి ఉత్పత్తులు ఇక్కడ మొదలుపెట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈరోజు అనేక గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కానీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకొని ఉద్యోగాలు పొంది ఈరోజు జీవన భృతి పొందుతూ ఉన్నారు. ఇదే స్థాయిలో భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరాన్ని విస్తరించాలని, ఎలా విస్తరించి ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సంస్థలను ఇక్కడ తీసుకొని రావాలని ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతాం. అందులో భాగంగానే దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఎంఓయూలు చేసుకొని అనేక పరిశ్రమలు ఇక్కడ రావడానికి దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలతో ఎంఓ చేసుకున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. దాంతో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ఆ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవటం, తద్వారా అక్కడ మిగతా వ్యవస్థలని సంస్థలకు కూడా వచ్చేటట్టుగా చూసుకొని ఆ అందరికీ అవకాశాలు చేసే కార్యక్రమం. అట్లాగే హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేస్తూ ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేస్తే ఇంకా సంస్థలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఇక్కడ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అని, అట్లాగే ఫ్యూచర్ సిటీ అని వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా జరిగేటువంటి అభివృద్ధిలో అనేక సంస్థలు వస్తాయని మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ పూర్తి బాధ్యతలన్నీ నిర్వహించి ఈ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించి పోరాటం చేశారో వాళ్ళందరికీ మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు అవుతాం. అప్పుడే ఈ రాష్ట్రం తెచ్చుకున్న దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ పనిచేస్తూ ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం ఇటు వ్యవసాయ రంగాన్ని, అట్లాగే ఇటు పారిశ్రామిక రంగాన్ని, అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రావాలి, తద్వారా ఆ కుటుంబం ఎదగాలి, ఆ కుటుంబం ఎదుగుదలతో ఈ రాష్ట్రం ఎదగాలి, ఈ రాష్ట్రం అంతిమంగా దేశంతో ప్రపంచంతో పోటీ పడాలనేదే మా అందరి ఆలోచన. ఆ ఆలోచనకి అడుగులు ముందుకు వేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి సోదరిమణులందరికీ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, అట్లాగే మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, లేదా మిగతా నాయకులు చామల కిరణ్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా
మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజెప్పమని చెప్పి నాకు మరీ చెప్పారు. మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. మీ అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున, ఈ రాష్ట్ర కేబినెట్ తరఫున, మీ మంత్రుల తరఫున, మీ శాసనసభ్యులందరి తరఫున మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మీరు జీవితాల్లో బాగా ఎదగాలని, మీ కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండాలని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సేవలు రాబోయే 30 సంవత్సరాలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.